హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు అటుకుల నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి కృష్ణాష్టమికి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు అటుకులు వేసుకుంటున్నాను. అటుకుల్లో ఎటువంటి డస్ట్ అనేది లేకుండా చూసుకొని 1 కప్పు వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము అటుకుల్ని. అటుకులు ఫ్రై అయిపోయినాయి కదా, లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత స్టవ్ అనేది కట్టేసేసి పక్కన ప్లేట్లో వేసుకుంటున్నాను. 1 కప్పు బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. నువ్వులు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని నేను పక్కన ప్లేట్లో వేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి చల్లారిన బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. మన పొడి రెడీ అయిపోయింది కదా, పక్కన బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఇందాక ఫ్రై చేసిన అటుకులు, నువ్వులు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, అటుకులు నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయింది. పక్కన బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా 2 స్పూన్లు వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. తురిమిన బెల్లం కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. బెల్లం కూడా బాగా నలిగిపోయింది కదా, ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చేతులకి ఎక్కడ చెమ్మ అనేది లేకోకుండా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పొడులన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. బెల్లం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా, నేను ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. చెమ్మ అనేది తగలకోకుండా కానుంటే 2 వారాల వరకు నిల్వ ఉంటుంది. అటుకుల నువ్వుల లడ్డు చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు అటుకుల నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఉండ అనేది బాగా రెడీ అయింది కదా, ఇప్పుడు నేను పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగానే మిగిలిన లడ్డూని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అటుకుల నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అందులోని అటుకులు, నువ్వులు, బెల్లము ఉన్నది కాబట్టి స్కిన్కి చాలా మంచిది. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అటుకుల నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.